సౌమ్యకండ దేవకండ నాగకండ స్వర్ణకండ భరతకండే దినవకండ కండాత్మకే భరతఖండే మహామానస ధరోరుహాగార పంచాశత్యోడు యోజన విస్తార భూమండలే యోజన మిత్రజంభోద్వీపే అంగరంగ కళింగ రాశీల కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల చోళల కేరళ పాంచాల గౌర మలయాళ దుర్మల విలజ్జావయ కన్నడ కరాడ భరాల కరాడ గంగాల పాండ్య పుణ్యాంధ్ర హోణశ్రవణ గురుభోగ గాంధార విదేహ విదర్భ మర్దవలాక్యగేకయ కోసల కుందల కిరాత సుజేజల మంగళ గంగల మత్స్యమ ఇంద్ర పారాచన ఘోర్జన యమన జాలాంధ్ర జీని మహాజీని సాల్వదేద నాలక శాన్నేత షట్పంచాశత్తేజ భాషా విశిష్టిత సమస్త భూమి బాలకైర విచిత్రితే సుమేరుడి సత హేమ గూఢ హిమవత్ వింధ్యాచరణ వర్షకిం పురుషయాస్త దక్షిణే కర్మ భూమౌ మేరోర్ దక్షిణ దిగ్భాగే మలయాచరాదుత్తరే ప్రత్యేకం నవ సహస్ర యోజన విస్తృత జంబూద్వీపే భారత కిం పురుష హరీలామృత గుణ భద్రాత్మిక హిరణ్మయ హేతమారాధ్యేతి నవ వర్షాణాం మధ్యే భారత వర్షే ప్రస్థా చంద్రశుద్ధి ఇరావర్తక కలిగిన కుమద హరణ కలుషారణ పాంచజన్యాం గలంగేతి సముద్ర ద్వీపాంతర ద్వీపితే క్షేత్రే కారణ్య విద్యారణ్య వీక్షారణ్య నౌషారణ్య ద్వైతారణ్య గుహారణ్య ద్రాక్షారణ్య బదరికారణ్య నైమిషారణ్య దేవదారుకారణ్య దిశారణ్యాయుధే శ్రీశైలాదీనావరసమమో మధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య కోణే ఉభయ గోదావర్యోర్మధ్య దేశాద్యంతే కురుక్షేత్రయోర్मध्ये భాగీరథీ యమునా సరస్వతీ నర్మదా సింధు కావేరీ తామ్రపర్ణి భవనాశిని తుంగభద్ర భీమవతి పినాకిని నేత్రవతి వేగవతి ఇత్యాది మహానది పుణ్యతీర్థ విలాసితే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా గయా ద్వారవత్యాది మహాముక్తిప్రద స్థలయుతే సగరణగా వత్సనగా గుల్మనగా మానసరోరుహ నాభి సరోరుహ తదేవ దిర్యం మనుష్య జగల జగస్సుషి సమానేన పరాద్వయ జీవితాద్య బ్రహ్మణః పరార్థే యత్యాదీయతే పరార్థే సదాని వర్షే ప్రథమ పక్షే ద్వితీయ యామే ప్రాణాయామ కాలే పూర్ణకల్ప అనంతకల్ప సావిత్రికల్ప శ్వేతవరాణాం కల్పే వేదకల్ప బ్రహ్మ సప్తకల్పానాం మధ్యే శ్వేతవరాహ కల్పే స్వారోజ సముత్తమ తామసరైవ దాక్షుతమైవ స్వత సూర్య సావృణి రుద్ర సావృణి బ్రహ్మ సావృణి ఆదిత్య సావృణి విష్ణు సావృణి కౌత్య పౌత్య దుర్గ సమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే శ్రీ మహావిష్ణోః వత్స్య కూర్మవరాహ నృసింహ వామన పరశురామ దశరథ రామ బలభద్ర రామ బౌద్ధ కలిగిత దశావతారాణాం మధ్యే సప్తమే బౌద్ధావతారే విక్రమశాలి వాహన జగాబ్దే వర్తమాన వ్యావహారిక తాంద్రమానేన షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే అద్యా చతుర్దశ్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థౌ అస్య భగవతో దేవదేవస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరైకస్య సకల భువన సంరక్షణ విచక్షణ స్పష్ట స్థితి సంహార తిరోధానానుగ్రహకారకస్య శ్రీ భద్రకాళీ పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానందత్వేన కన్యాదానమహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతా శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్విణ
అమ్మవార్ల యొక్క గోత్రనామాలు చెప్పినారు. వారి వారి వంశాల పేర్లు గోత్రనామాలు. ఏదైనా యొక్క వివాహం చేసే ముందంట మనందరం కూడా దశ పూర్వేషాం దశ పరేషాం అయ్యగారు 2 పదాలు చెప్తారు. మీరందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్తూ ఉండండి. అందరూ కూడా చెప్పండి. మజా సహ మమ దశ పూర్వేషాం మాంగళ్య సూత్రధారణం గరిష్యే సూత్రమానీయ క్షీరేణ ప్రక్షాళ్య కండుల పూర్ణపాత్రోపరి అష్టదళపద్మకన్నికాయాం విన్యస్య తస్మిన్ దేవి బీజల్లిఖిత్వా ధ్యాయామి ధ్యానం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాంతమిహ బహ్వజే శ్రియం చంద్రాం ప్రధాతాం యశసా జ్వలంతే తర్పయామి అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. సర్వస్య దేవస్య పత్న్యై నమః. రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. దేవస్య దేవస్య పత్న్యై నమః. మహదా దేవస్య పత్న్యై నమః. ఆపయామి వనస్పత్యుక్తైర్విరామః దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే దివ్యజ్యోతిర్నమోస్తుతే. గౌరీ దేవతాయై నమో నమః. దీపం దర్శయామి. దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవపదార్థాన్ని నివేదయామి. ప్రాణాయ స్వాహా. ప్రాణాయ స్వాహా. ప్రాణాయ స్వాహా. ప్రాణాయ స్వాహా. ప్రాణాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. విధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. పాదో ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. కర్పూరైర్నాగవల్లి తలయుతం దేవతాయై నమో నమః. తాంబూలం సమర్పయామి. సర్వానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. మంగళవాద్యం. చెప్పండి. ఆ హారతిని చేస్తూ అందరూ కూడా అర్థంతో భద్రకాళి మాతాకి. ఓం గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. భగవాన్ సర్వాత్మకః మాంగళ్యాధిష్టాన దేవతార్పణమస్తు. భక్తులందరికీ కూడా అమ్మవారికి ధారణ చేసేటువంటి పవిత్రమైనటువంటి జయ జగదంబ మాతాకి. అప్పటికి 25 సంవత్సరాలు క్రియ చేయడానికి శంకరుడి దగ్గర ఉంటారు. ఈ ఇద్దరితో రెండవ పాండేము పార్వతి జన్మించి మరలా మహాశివరాత్రి సందర్భంగా అందరూ నేను మహబూబాబాద్ డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ. నా పేరు విజయ్. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా కొరివి వీరభద్ర స్వామి టెంపుల్లో చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ ఈ కళ్యాణానికి చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరూ కూడా ఇంకా పాల్పంచుకొని ఇక్కడ ఏవి కూడా అవాంతరమైన సంఘటనలు జరగకుండా ఎలక్ట్రిసిటీ పోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే కాకుండా మేము ఇక్కడ ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎలక్ట్రిసిటీ మొత్తం ఉన్నటువంటి లైటింగ్ ఎవ్రీథింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు
ఒక జనరేటర్ని కూడా ఇక్కడ పెట్టారు. ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే జనరేటర్ కూడా రెడీగా ఉన్నది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి ఉత్సవము ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.